లేనంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడు. అదేంటంటే తన సేవను చేస్తూ నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించమని దేవుడు దేవదూతలకు లేనంత గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. అయితే ఏం చేద్దాం? ఎంతో ప్రయాసపడి దేవుని వాక్యమును అలాగే అనేక ఆత్మలను నశించిపోతున్న ఆత్మలను రక్షించబడాలని కుటుంబాలను అన్నిటిని వదిలిపెట్టి వచ్చిన మా ప్రయాస అంతా నిరాశ అయిపోతుంది. 7 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఎడకి. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడిన ఆత్మ అయినా సరే సరిగ్గా లేదు. వారు ఇష్టం వచ్చినట్లే జీవిస్తున్నారు. మనం ఏం చేస్తాం? అదంతా దేవుడి చిత్తం, దేవుడి భారం. మన పని, మనకు అప్పగించిన పని మనం చేయటం వాటికి, మిగతాదంతా ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాల్సిందే. అయితే తను అప్పగించిన పని నిమిత్తం ఈరోజు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి సంఘస్థులకు, గ్రామస్తులకు ఈ రాత్రికాలపు శుభములు అలాగే ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు పరిశుద్ధ ఆదివారం కనుక ఈరోజు ఆరాధనను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీ పనులను త్వరగా ముగించుకుని ఈ ఏర్పాటు చేయబడుతున్న ఆరాధనలో పాల్గొని దేవుడి నుండి వచ్చే గొప్ప ఉన్నత కార్యములను, ఆశీర్వాదాలను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. అయితే వచ్చిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జింగల దేవ, జీవాధిపతి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములేసయ్యా. ఇదిగో నాయన, ఎంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నాయన, ఈ ఆదివారమున అయ్యా మేము చిన్న మందగా కూడి నిన్ను ఆరాధిస్తూ నీ గురించి తెలుసుకునిచుండగా అయ్యా ఇదిగో నా తండ్రి మాకు మంచి జ్ఞానమును, బలమును దయచేయండి సయా. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరికి మాకు కావాల్సిన ఆహారమును, మా జీవాహారమును దయచేయండి సయా. ఇదిగో నా తండ్రి ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడండి సయా. ఇదిగో నా తండ్రి ఆది నుండి అంతం వరకు నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో నుంచి 352వ పాట పాడుకుంటూ పల్లవి మొదటి చరణం చివరి చరణానికి అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. అందరూ నిలిచి నిలబడదాం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
అందరు లేచి నిలబట్టినట్లయితే క్లుప్త ఆరాధన ద్వారా దేవుని వాక్యంలోనికి నడిపింపబడదాం. ఈ మాటలు నా తర్వాత చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి మన అపోస్తల విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృష్టలోకమున దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవాన్ని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. దుష్టుల చెప్పు నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. అయితే ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టుడ ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని బైబిల్ మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఈడ కూర్చున్న వాళ్ళకైనా కింద కూర్చున్న వాళ్ళకైనా మైకు ద్వారా వింటున్న వాళ్ళకైనా బైబిల్ మాటలు ఒకటే చెబుతున్నాయి. ఏంటి? దుష్టుల ఆలోచన చప్పున నడవకడి. మనం లెగిస్తే ఆటలు చొప్పున నడుస్తాం. చెట్ల కింద, గుట్టల కింద, పుట్టల కింద, ఇంట్లో ఏడాడో కూర్చుని రకరకాల ఆలోచనలు చేస్తాం. ఆలోచనలు చేయకూడదని అనేక మంది ద్వారా తన సేవకుల ద్వారా దేవుడు మనకి రోజు ప్రతిసారి స్పష్టంగా తెలియజేస్తారు. అయితే వాళ్ళకిచ్చిన బాధ్యత ప్రకారం వాళ్ళు ఆ క్రమమును జరిగించుకుంటూ వెళ్తున్నారు. అయితే కుడి చెవితో వింటున్నాం, ఎడం చెవితో వదిలేస్తున్నాం. దేవుడు నీ గురించి నా గురించి అది అనుకోవట్లా. తన సేవకులకి వాళ్ళు అంత ప్రయాసపడి వాళ్ళు ఆ భారమును మోస్తూ ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు మన కొరకు ప్రతి క్షణము ప్రతి నిమిషము వారు మన కొరకు కన్నీటి ప్రార్థన చేస్తుంటే మన పాస్టర్లని సేవకులను కూడా లెక్క చేయం. మనం లెగిస్తే దుష్టుల ఆలోచించప్పుడే నడుస్తున్నాం. పాపుల మార్గం నిలవకడయా అంటున్నాం. అయినా కానీ పాపుల మార్గంలోనే పోతున్నాం. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అయితే లోకం పాపం వద్దయా అంటే మనం కావాల్సింది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీదే పడుతున్నాం. ఎందుకని? నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి సిలువేయబడి నీ కొరకు నా కొరకు రక్తం కాచింది మన ఇష్టానుసారంగా జీవించటానికా? దేవుడు అదేనా కోరుకుంటుంది మన నుండి? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్ని క్రిస్మస్లు పోయి ఉంటాయి? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వస్తాయి మనకి. అదేమంటే పక్కన వాళ్ళని కించిన పడుస్తా మాట్లాడతాం. మన బ్రతుకు మనం చూసుకోం. వాళ్ళట్ట. దుష్టుల మార్గమున నిలవకుడి, పాపుల మార్గమున ఉండకడి అని చెబుతున్నాడు. మనం లెగిత్తే అయ్యే అదేమంటే పాస్టర్ గారులని సేవకులని తిడతా ఉంటాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడి నుంచైనా మన జీవితాలు మార్చుకుందాం. ఇదిగో ప్రతి సంవత్సరం మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఈ సంవత్సరం ఎట్టయినా సరే ఈ బైబిల్ మొత్తాన్ని చదివేయాలని ఒక తీర్మానం తీసుకుంటాం. కానీ
ఆ బైబిల్ పట్ల మనం అంతగా చూపించలేం. సీరియళ్ళు కట్టు టయానికి వస్తున్నాయి అంటే టీవీలు పెట్టుకుని మరీ టీవీల ముందు కూర్చుంటాం. ఆ సీరియల్ని బట్టి టైం ఎంత అయిందో కూడా చెబుతాం, కానీ ఈ బైబిల్లో ఉన్న వచ్చిన ఎక్కడుందని చెబితే అడిగితే ఒక్కళ్ళు చెప్పలేం. మనకు బైబిల్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సీరియల్స్. ఇది కాదు దేవుడు నిన్ను నన్ను గురించి కోరుకుంటుంది. మన జీవితాలు వెలిగించబడాలా. మనం వెలిగించబడినప్పుడు అనేకులను వెలిగించాలా. ఆయన పదే పదే తన సేవకుల్ని పంపించి ఇంకా వాడుకుంటూ ఉన్నాడంటే, ఈరోజు నిన్ను నన్ను సజీవులు లెక్కలో ఉంచాడంటే మన బ్రతుకు మార్చబల్లా, మనం ఇంకా దేవుని వైపు తిరగబల్లా, ఇంకా సరి చూసుకుంటారని చెప్పి దేవుడు నిన్నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దినమెల్లా తన చేతులు చేస్తున్నాడంట. ఇక నుంచి అయినా మనం బ్రతుకు మార్చుకుందాం. ఈ ధర్మశాస్త్రమును చదివి తీర్మానం తీసుకుని వదిలేయకుండా ప్రతి ఒక్కరిని చదివి మన జీవితాల్లో అనుసరిస్తూ అనేకులను వెలిగింపజేద్దాం. దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. ఆమేన్. అబ్బా అబ్బా ఈరోజు మా నాన్న చికెన్ తెచ్చుంటాడు. చికెన్తో పాటు లెగ్ పీసులు కూడా తెచ్చుంటాడు. ఇంటికి వెళ్ళి ఒక పట్టు పట్టాల్సిందే. అబ్బబ్బా అబ్బా ఈరోజు మా నాన్న చికెన్ తెచ్చుంటాడు. చికెన్తో పాటు లెగ్ పీసులు కూడా తెచ్చుంటాడు. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. అబ్బబ్బా కూర భలే వాసన వస్తుంది. ఈ విధంగా ఉంటే కేజీ చికెన్ అయినా తినచ్చు. అబ్బా కూర భలే ఉంది. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు, నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఇక నుంచైనా బ్రతుకు మార్చుకోవాలా, దీవారాత్రములు తన వాక్యమును ధ్యానించాలని చెబుతున్నాడు. ఎంతకాలం ఎదురు చూస్తాడు దేవుడు మన కొరకు. ఈ క్షణమే రమ్మంటే ఏమైపోతాం. సరే, ఇక నుంచైనా దీవారాత్రములు బైబిల్ని చదువుతూ దాని పట్ల నడుచుకుందాం. సరేలే, ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుదాం. ఇప్పుడేగా ప్రార్థన పోయి వచ్చింది. కాసేపు ఆగి చదువుకుందాం, కాసేపు ఫోన్ చూద్దాం. ఊరూరే ఇదేంద్ర ఫ్లాష్ మ్యాన్ అంటరా. ఊరి ఏంద్ర ఎట్టున్నాడు. ఊరూరే ఎట్టయితే అట్ట. రే ఇప్పుడేగా ఫోన్ తీసుకుంది, టైం ఏంది అప్పుడే గడిచిపోతుంది. కాసేపు ఆగి చదువుదాంలే బైబిల్, దానికి చాలా టైం ఉందిలే. ఊరి ఎంత పని జరిగిందిరా. సువార్త ప్రకటిస్తుండగానే పాస్టర్ని చంపేశారా. ఊరి ఎంత దారుణాన్ని కొడిగారుతున్నారు వీళ్ళు. మన వాళ్ళం పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎవడో చచ్చిపోతే మాకెందుకు లేని వదిలేస్తున్నారు. లెగితే మేము గొప్ప, మా నాయకులు గొప్ప అనుకుంటున్నారు. ఏందో ఇల్లు. ఊరి ఎంత కామెడీ, నేను ఎంత అడిగి చూడలేదురా. ఊరి ఎట్టయితే ఎట్ట స్వామి. పురి ఈరోజు వాక్యం మర్చిపోయాక బైబిల్ చదవాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు చూస్తుంది తప్పు అని. ఇదిగో యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నేను కన్యకను ఎలా చూచెదను, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు. సర్లే చదువుకుందాం, తర్వాత చూద్దాం లేదని ఎవరు ఆడ సీరియల్ వస్తున్నాయి అంట. పో అమ్మా, మాకు నస పెట్టకుండా, మేము చదువుకుంటాంలే కానీ మాకు తెలుసులే. కానీ ఊరి అప్పుడు టైం అయిందా సాయంత్రం.
సర్లే స్నానం చేసి అన్నం తిని అప్పుడు చదువుకుందాం బైబిల్. ఇవన్నీ రోజు జరిగేయాలి, అందరు చెబుతూనే ఉంటారు. అబ్బా పొద్దు నుండి నోరు గులగలలాడుతుంది. ఇప్పుడు ఎవరికి ఒకరికి తగ్గు పెట్టాల్సిందే. స్వప్న స్వప్న చెప్పు. మొన్న నువ్వు పొలానికి రాలేదు కదా, రాలేదు. నీ తోడుకోవాలి నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తెలుసా? ఏమంది? నీకు ధనం ఎక్కువ ఉందని గర్వంగా ఉంటా అంట, నువ్వు కట్టిన చీర కట్టవంట, వేసిన బంగారం ఏమంట, ఇంకా నేను ఎన్నెన్నో మాటలంది, నేను ఇంకా చెప్పలేను. అవునా, అంత మాట అందా? అవును, అయినా మీ మధ్య నాకెందుకులే అమ్మా. సరేలే బాయ్. శ్రేష్ఠ శ్రేష్ఠ చెప్పు. మొన్న నువ్వు పొలానికి రాలేదు కదా, నీ తోడుకోవాలి నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తెలుసా నీకు? ఏమంది? నీకు ధనం లేదని నీకు ధనం లేదని ధనం ఉన్న వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకుంటావంట, అందరినీ చూసి కుళ్ళుకుంటావంట, ధనం ఉన్న వాళ్ళని చూసి శాపనాదాలు పెడతావంట, ఇంకా నేను ఎన్నెన్నో మాట్లాడింది, నేను నీకు చెప్పలేను. పొలంలో నీ గురించి అందరికీ చెప్తుంది. అవునా, అంత మాట ఉందా? ఈరోజు తెలుసుకోండి దాని వంతు. స్వప్న స్వప్న చెప్పు. ఏంటి చేయాలి, నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావంట? నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావంట నా గురించి. నేనేమన్నాను? నేనేం మాట్లాడుతున్నాను? నాకు గర్వం ఎక్కువ అని, నాకు కుళ్ళు ఎక్కువ అని, ధనవంతులు చూసి కుళ్ళుకుంటా అని చెప్తున్నావంట చేలో. నాకు ధనం ఎక్కువ, నేను కట్టిన చీర కట్టినాను, వేసుకున్న బంగారం వేసుకున్నాను, ఎక్కువ మాట్లాడుతున్నావంట. నువ్వు నా గురించి చెప్పావు, నేను నీ గురించి చెప్పాను. నువ్వే నా గురించి చెప్పావంట. ఇది ఇంకోసారి పెట్టేది మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? అప్పుడు నిద్ర ఎందుకు కొట్టుకుంటున్నారు? లేగవమ్మ లేగు, నీకెందుకు అసలు మధ్యలో? ఈరోజు ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే. అవును. మీ ఇద్దరు నాపాలనేసి నన్ను కొడుతున్నారా? అంతే మరి, మా విషయాలు జోక్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇద్దరు కొట్టుకున్న చాలు, వెళ్ళండమ్మా. ఎంతమందిని చూసాం. కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్కి ముందు వారం ఆదివారం దయచేసి గమనించండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం కనుక ప్రతి ఒక్కరు మీ పనులను త్వరగా ముగించుకొని చర్చిలోకి ప్రార్థనకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. సరే, ఈరోజు 24వ తారీఖు రేపొద్దున మన సంఘంలో ఆంధ్ర ఇవాల్జికల్ లోగరన్ సంఘంలో రేపొద్దున క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రకరకాల చీరలు కట్టుకుని ప్రార్థనకు రాకుండా సిద్ధపాటు మనసు కలిగి రేపు ప్రార్థనకు వచ్చేలాగన ప్రయత్నించండి. అయితే ఈరోజు పరిశుద్ధ ఆదివారం కనుక ఈరోజుకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయితే వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ సంతోషకరమైన వార్త సేవకులు అయిన మాకే చెప్పారా, సర్వలోకానికి చెప్పారా? మాట్లాడాలా?
కిందలవాడ సర్వలోకానికి సువార్త గొప్ప ఈ వర్తమానం చెప్పాడా, లేకపోతే సేవకులకి ప్రత్యేకంగా చెప్పారా? అందరికి చెప్పారు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము ఏంటిదయ్యా అంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అయితే ఎన్ని క్రిస్మస్లు అయిపోతున్నాయో ఒక్కసారి. పొద్దుగూకులు అదే మాట చెబుతున్నాడు అనుకోవద్దు. మన జీవితాలు వెలిగించబడాలా, మన జీవితాలు మారాలా. ఇంటికి రంగులేస్తాం, ఒంటికి హంగులు దిద్దుతాం, ఇంటి పైన నక్షత్రాలు పెడతాం, ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు తాగుతారు, తింటారు, పడుకుంటారు. ఆ రోజు దేవుణ్ణి మర్చిపోతారు. తర్వాత దేవుడు లేడు, ఏం లేదు. ఎప్పుడైనా మనకు గుర్తొచ్చేదంటే ఏదన్నా రోగం వచ్చినప్పుడు, మంచాన పడ్డప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇక్కడి నుంచి అయినా మనం బ్రతుకులు మార్చుకుందాం. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఒక్కసారి ఆలోచించాలా. దేవుడు ఈ క్షణమే ఇప్పుడే వస్తే ఏమైపోతాము. కాబట్టి మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు వెలిగింపబడదాం, అనేకులకు మాదిరిగా ఉంటూ అనేక మంది జీవితాలను కూడా వెలిగిద్దాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కాల క్రిస్మస్ 6 గంటలకు ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీ పనులను త్వరగా ముగించుకుని ఈ ఏర్పాటు చేయబడుతున్న క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేయుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ పాస్టర్ గారికి ఏం పని వాట ఉండదు. ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అని మనం సాగు కొడతాడు. రేపేమో 6ంటికి ప్రార్థన అంటారు. ఎవరు వస్తారు పొద్దున్నే లేచి? ఆయనకేమో నిద్రపోతాడు పోయి ప్రార్థన పెట్టి. మేం కదా పనులు చేసుకునేది. ఒకవేళ మనందరము మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన తీర్పు దినములలో జరగబోయే సూచనలను తెలుసుకుందాం. గట్టిగా నువ్వు నా సేవకుని దూషించావు కాబట్టి నీకు మరణ శిక్ష. నువ్వు నాకు సేవ చేసి అనేకులను రక్షించావు కాబట్టి నీకు నిత్య జీవం. నువ్వు ముందు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించి తర్వాత నన్ను నమ్మి నా రక్షణ పడ్డావు కాబట్టి నీకు నిత్య జీవం.
నువ్వు అనేకులను కొట్టి తర్వాత రక్షింపబడి అనేకులకు విలువ ఇచ్చావు కాబట్టి నిన్ను నాతో పాటు పరలోక రాజ్యము స్థానమిస్తాను. నువ్వు అనేక మంది మధ్య తగులు పెట్టావు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు కాబట్టి నీకు మరణ శిక్ష. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు కాబట్టి నీకు మరణ శిక్ష. అయ్యయ్యో, నేను లోకంలో జీవించినంత కాలం నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాను. ఇదిగో సినిమా పాటలు, షికార్లు, సీరియళ్ళు అంటూ నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. ఇదిగో దేవుడు అనుగ్రహించిన నిత్యరాజ్యమును కోల్పోయాను. ఇదిగో ఆ రోజు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో దుష్టుల ఆలోచన చప్పుడు నడవద్దన్నాడు. అయినా నేను అదే ఆలోచన చప్పుడు నడిచాను. ఇదిగో నా జీవితం అంతా పాపంలో పడి జీవించాను. ఇదిగో చెట్ల కింద పుట్ల కింద నాకు ఇష్టం వచ్చినవి చూశాను. ఇదిగో చూడకూడని చూశాను. ఇదిగో అనకూడని మాట్లాడినాను. నా నోటి ద్వారా, నా కంటి ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా జీవితం ద్వారా ఇదిగో నా ఇష్టం వచ్చినట్లు జీవించాను. ఇదిగో ఇప్పుడు ఈ నరకంలో పడి అల్లాడుతున్నాను. ఇంకెంతకాలం పడినా ఇదిగో సమయం ఉన్నప్పుడు సమయాన్ని వినియోగించుకోలేకపోయాను. ఇదిగో ఎంత ప్రయాసపడి ఇప్పుడు ఎంత ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన ఆలకించడు. ఎందుకని నేను ఇంకా ఇదే రీతిగా జీవించి ఈ లోకంలో ఈ నరకానికి వచ్చాను? ఎంతమంది తన సేవకుల ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఎంతమంది ప్రయాసపడి తన వాక్యాన్ని విత్తారు. ఇదిగో ఆ వాక్యం పట్ల నిర్లక్ష్యం చేశాను. ఇదిగో మమ్మల్కి టీవీ గొడవ అంటుంటే సీరియల్ పెట్టాను. ఇదిగో వాళ్ళని రక్షించుకోలేకపోయాను. ఇదిగో నా జీవితాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇదిగో నా నోటి ద్వారా, నా పంటి చూపు ద్వారా, నా క్రియల ద్వారా అనేకమైన రకాలైన పాపాలు చేశాను. ఇదిగో ధనవంతుడు లాజరును నాకు దేవుడు చూపించాడు. అయినా నా బ్రతుకును మార్చుకోలేకపోయాను. ఇదిగో నా ఇష్టానుసారంగా జీవించాను. ఇప్పుడు అగ్నిలో పడి ఏడుస్తున్నాను. నన్ను రక్షించేవాడు ఎవరు? ఇదిగో ఇక నుంచి అయినా దయచేసి భూలోకంలో ఉన్న నివాసులారా గమనించండి. ఇదిగో ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక నుంచి అయినా మార్చుకోండి. ఇదిగో మీ మాట ద్వారా, మీ చూపు ద్వారా, మీ శరీరం ద్వారా ఇదిగో ఎటువంటి పాపములు చేయకండి. ఇదిగో దేవుడిస్తున్నటువంటి నిత్య రాజ్యమునకు వారసులు అవ్వండి. ఇదిగో తన సేవకులను పంపించి ప్రయాసపడి వాక్యమును మీద మీకు అందించజేస్తున్నాడు. అయితే ఆ సమయము పట్ల నిర్లక్ష్యము చేయకండి. ఇదిగో ఈ అగ్నిలోకి వచ్చి బలవద్దు. ఇదిగో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీతో నాతో స్పష్టంగా రోజు మాట్లాడుతున్నాడు. ఇక నుంచి అయినా ఆలకించండి భూమి మీద ఉన్న వారులారా. ఇదిగో ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏం కాదు, తర్వాత చూసుకుందాం, సమయం ఉంది అనుకోవద్దు. ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు, సమయము పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోండి అని. ఇదిగో సేవకులను దూషించకండి, వారిని బాధ పెట్టకండి. వారు మీ నిమిత్తము ప్రార్థిస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు. మీ కొరకు అనుక్షణము అనుదినము ప్రతి క్షణము నీ ఆత్మ రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి ఇక్కడి నుంచి అయినా మానుకోండి. సేవకులను జరుగుతాం, ఇక నుంచి అయినా వాళ్ళ మాట వినండి, వారు చెప్పిన మాటలు వినండి. ఇదిగో మీకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నిత్యరాజ్యములకు వారసురావండి. ఇంకా మారలేకపోతే మన జీవితాలు వేస్ట్. ఇంకా నీ ఇష్టానుసారంగా యవనస్తులైనా, స్త్రీలైనా, సమాజం వారైనా, ఇదిగో సండే స్కూల్ పిల్లలని ఎవరైనా సరే నీ ఇష్టానుసారంగా జీవిస్తే రేపొద్దున నరకంలో పడి ఏడవలసింది నువ్వే. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నిత్య రాజ్యమును కోల్పోయే స్థితిలో ఉన్నావు. ఇక నుంచి ఆయన గమనించండి భూనివాసులారా. ఇదిగో మీకు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. ఇక నుంచి అయినా మారండి. మారలేకపోతే నీ జీవితానికి ఒక అర్థమే లేదు. నన్ను దేవుడు భూలోకంలో పుట్టించాడంటే ఒక అర్థం ఉంది. ఇక్కడికి వచ్చి నరకంలో
నిత్యము ఆరని నా అగ్నిలో కాలటానికి కాదు నిన్ను నన్ను పుట్టించింది. ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని శ్రమల కాలాలు, ప్రతిసారి దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి చెబుతున్నాడు. ఇక నుంచి అయినా వాటి పట్ల నడుచుకోలేక మన ఇష్టానుసారంగా జీవించి మన ఆత్మను మనం రక్షించి కోల్పోయే స్థితిలో ఉన్నామే. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది తన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చాలని, తన పట్ల ఉన్న గొప్ప కార్యములు అనేకులు చూపించాలని, అనేక మందిని వెలిగించాలని దేవుడు నిన్ను నన్ను లోకంలో పుట్టించాడు. కానీ మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు చూపు ద్వారా, పడక ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, చూడవాడిని చూస్తూ అనేకులను మన ఇష్టానుసారంగా జీవించేటట్లు చేస్తున్నామే. ఇక్కడ నుంచి అయినా మారండి. ఆ సీరియల్స్ని ఏమి ఉండదు. నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళే ఏమైనా ఉన్నాయంటే అది శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. ఆ సీరియల్స్ మరి సినిమా పాటలు ఒక్కసారి గమనించండి. ఇదిగో నీలాగా నాలాగా లోకంలో ఎంతో మంది జీవించారు, కానీ వారందరూ నిత్యరాజ్యంలోకి వెళ్ళారు. కానీ నాకు ఈ స్థితి పట్టడానికి కారణం నా చేతులారా నేనే చేసుకున్నాను, నా చెవుల ద్వారా విన్నాను, నా హృదయంలో నాటుకోలేకపోయాను, వాక్యం పట్ల జీవించలేకపోయాను. దయచేసి మీరైనా గుర్తు తెచ్చుకోండి. ఇక నుంచి ఆయన ధనవంతుడు లాజరుని గుర్తు చేసుకోండి. లాజరు ఏ రీతిగా జీవించాడు, ఏ రీతిగా ఉన్నాడు, ఆ రీతిగా ఉండడానికి దయచేసి కష్టపడండి. ఇదిగో దేవుడు తన ఉన్నత కృపను మన మీద చూపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి అయినా మీ బ్రతుకులు మార్చుకుందాం. ఎన్ని క్రిస్మస్లు పోయినా, ఎన్ని పోయినా మన పాత జీవితాలంటే మన చేతులారా మనమే మన ఆత్మలను నశింపజేస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మార్చుకుందాం. దయచేసి గమనించండి. ఈ స్కిట్ వేయటానికి కారణం గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ప్లస్ మన కొరకు, మన ఆత్మల కొరకు ప్రయాసపడి సువార్త భారమును మోస్తున్న సేవకులను మన నోట్లారా, మన మాట ద్వారా మనమే వారిని దూషిస్తున్నాం. మన చేతులారా మన ఆత్మను మనమే నశింపజేస్తున్నాం. ఇక్కడ నుంచి అయినా ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, ఎన్నో పండుగలు పోయినాయి. పండగ వచ్చిందంటే కట్టిన చీర కట్టం, వేసిన డ్రెస్ వెయ్యం, వేసిన బంగారం కూడా వెయ్యం. కానీ మన జీవితాన్ని, మన ఆత్మను మన చేతులారా మనమే నశింపజేసుకుంటున్నాం. కాబట్టి ఇక నుంచి అయినా సరే సేవకులను దూషించే వాళ్ళు ఒక మాట గుర్తుపెట్టుకోండి. వారు పంపించింది మీకు నాకు వారిని ఇష్టానుసారంగా తిట్టడానికి కాదు, దేవునికి మనకి మధ్యలో ఒక మధ్యవర్తిగా సేవకులు ఉన్నారు. దేవుడు చెప్పే ప్రతి మాట సేవకులు మనకు తెలియజేస్తాడు. అంతేగాని వాళ్ళకి ఏదో పని పాట లేకుండా వచ్చి ఇక్కడికి వచ్చి సేవ చేయట్లా. కాబట్టి సేవకులను దూషించటం ఇక్కడ నుండైనా మానుకోండి. దేవుడు కోరుకుంటుంది అదే. మన ఇష్టానుసారంగా జీవించినా కానీ తప్పించుకుంటామని అనుకోవద్దు. ఒకనొక రోజు అందరూ మరణిస్తాం, తీర్పులోకి అందరూ పోతాం. నువ్వు నేను మర్చిపోవచ్చు మనం చేసిన పాపాలు. నువ్వు నేను అనేకులము ఏం కాదులే యేసు ప్రభు అయితే గమనించండి. 2 సెలవేయబోతున్నాయి రేపొద్దున. వాటికి ఆజ్ఞాపించాడు, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవియొగ్గుము. ఆ 2 పనులు అవి చేస్తాయి. మన పని మనం చేయాలా. ఏంటిది మన పని? మన జీవితాలు వెలిగించబడాలా, మన ఆత్మలను మనమే రక్షించుకోవాలా. సేవకుల మాట వినాలా, వినాలన్నప్పుడు వినాలా అంతే. లేదంటే ఆ దెబ్బ ఎట్టుండిద్దో దేవుడు చూపిస్తాడు. దాని గురించి నేను చెప్పను. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.